ఏబు గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి 16 వచనాల వరకు ధ్యానం చేసుకుంటూ, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు. నిప్పు రవ్వలు ఏ విధంగా అయితే పైకి ఎగురుతూ ఉంటాయో అట్టి రీతిగానే నరులందరూ కూడా శ్రమను అనుభవించుటకే పుట్టుచున్నారన్నటువంటి లేఖనము చూస్తూ ఉన్నాం. దేని కొరకు మనుషులు జన్మిస్తున్నారంట? శ్రమను అనుభవించుటకే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సత్యమైన వాక్యం ద్వారా మీ అందరితో కూడా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి శ్రమలు కలిగినటువంటి మీ జీవితాలకు, మీ కుటుంబాలకు నిప్పు రవ్వలను ఆర్పివేయగల సామర్థ్యము నీటికి ఏ విధముగా ఉన్నదో, శ్రమలు కలుగుతున్నటువంటి మీ యొక్క జీవితాల నుంచి కూడా విడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవాది దేవుడు మన యొక్క పరలోకపు తండ్రి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మనము బాగా జ్ఞాపకం చేసుకోవాలి, నరులు శ్రమను అనుభవించుటకే జన్మించి ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసంలో బలము పొందుకొనొచ్చు. ప్రతి విధమైన శ్రమ నుంచి జయము పొందుకొనుటకు దేవుని యొక్క సహాయము తప్పకుండా మీ జీవితాలకు దేవుని కార్యముల ద్వారా సంతోషపరుస్తాడని లేఖనాలు తెలియపరచబడుతున్నాయి. ఆ కింద భాగం చూసినట్లయితే 8వ వచనం చూసినట్లయితే, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదను. ఎవరిని ఆశ్రయిస్తానని చెప్పి ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. నీవు నేను ఎవరిని ఆశ్రయించాలి? దేవాది దేవుడిని ఆశ్రయించాలి. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కాదు మనము ఆశ్రయించాల్సింది. ఈ నిప్పు రవ్వలు ఏ విధముగా అయితే ఎగిసి పడుతూ ఉంటాయో మీ అందరి జీవితాల్లో శ్రమలు ఎగిసి పడుతూనే వాటిని అనుభవించుటకే ఈ లోకంలో నరులు జన్మించి ఉన్నారు. అయితే ఈ శ్రమల నుంచి మరి విడిపించేది, తప్పించేది దేవాది దేవుడే, యెహోవా దేవుడే అన్న విషయాన్ని మనమందరూ కూడా గ్రహించాలి. ప్రతి మానవుడు కూడా గ్రహించాలి. యెహోవాయే మాత్రమే ప్రతి శ్రమను, ప్రతి బాధను విడిపించగలడని దేవుని వాగ్దానపూర్వకమైన మాటను బట్టి మనము విశ్వాసముతోటి దృఢముగా, బలముగా ముందుకు సాగిపోవాలి. 8వ వచనం చూద్దామండి. ఏబు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదను. ఎవరిని ఆశ్రయించాలంట? దేవాది దేవుడిని మనము అందరం కూడా ఆశ్రయించాలి. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించదను. గడిచినటువంటి రోజుల్లో కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రికలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నటువంటి వాక్కును మనము గ్రహించాలి. సో ఇక్కడ మన వ్యాజ్యమును, మీ అందరికీ కలుగుతున్న శ్రమను యెహోవా దేవుని దగ్గరికి, ఈ లోక సృష్టికర్త దగ్గరికి, రక్షణ సునాద గానములు నీ కుటుంబంలో నివసింప చేస్తున్నటువంటి దేవాదేవుని దగ్గరికి వెళ్ళాలి. స్వస్థపరిచి యెహోవా దగ్గరికి వెళ్ళాలి. బాధలలో ఆదుకునేటువంటి దేవుని దగ్గరికి రావాలి. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఎవరిని ఆశ్రయించాలండి? యెహోవాను ఆశ్రయించాలి. మీరందరూ కూడా ఆయన సన్నిధిలో మీరు నిలబడినట్లయితే, ఆయనే కొండగా, కోటగా, ఆశ్రయ దుర్గముగా నువ్వు భావించి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు తప్పకుండా నీకు కలిగినటువంటి ప్రతి వ్యాజ్యమును బట్టి ఆయన నీ పక్షమున వ్యాజ్యమాడి ఆ నిప్పు రవ్వలు ఏ విధంగా తెగిసిపడుతున్నాయో అటు రీతిగా నీ శ్రమలు, ఒక శ్రమ పైన ఇంకొక శ్రమ, ఇంకొక బాధ పైన ఇంకొక బాధ నుంచి దేవుడు ఆ యొక్క శ్రమలన్నిటి నుంచి కూడా తప్పక విడిపిస్తాడని లేఖనాలు తెలియపరచబడుతున్నాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం. ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. నీటిని ద్రాక్షారసముగా చేయగలిగిన దేవాదేవుడు, సముద్రమును, ఆ సముద్రపు నీటిని 2 పాయలుగా చేయగలిగిన దేవాదేవుడు,
బండ నుండి నీళ్లుని రప్పించగలిగిన దేవాది దేవుడు, మన్నాను కురిపించిన దేవాది దేవుడు, అబ్రహాము యొక్క కరువు కాలంలో ఉన్నప్పుడు మరి అబ్రహాముకి చక్కటి ధన నిధులు, వెండి బంగారము ఐగుప్తు దేశం నుంచి ఏ విధముగా అయితే అబ్రహాముకు అనుగ్రహించి ఉన్నాడు, ఈ రాత్రికాల సమయంలో వాక్యము వింటున్నట్టు నీవు ఆ దేవాదేవుడిని ఆశ్రయిస్తున్నట్టు మీరందరూ కూడా మీ చింతలన్నింటినీ కూడా దేవుని చెంత తెలియపరచబడుతున్నప్పుడు దేవాది దేవుడు యొక్క గొప్ప కార్యములు, మహా గొప్ప కార్యములు, లెక్కలేనటువంటి కార్యములు మీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నీ హృదయం స్థిరపరచుకొని, నీ హృదయం బలపరుచుకొని ధైర్యముగా విశ్వాసముతోటి అబ్రహాము లాంటి విశ్వాసము, దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకముతోటి మీరందరూ కూడా కొనసాగించబడుతున్నప్పుడు ఆ యొక్క సొంత కుమారుడి యొక్క జీవితంలో ఆనందమును ఏ విధంగా అయితే అబ్రహాం చూసి ఉన్నాడో, మీ జీవితంలో లేనటువంటి ఆశీర్వాదమును దేవాదేవుడు మహా కార్యములుగా, అద్భుత కార్యములుగా, ఆశ్చర్యమైన కార్యములుగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ అందరి జీవితాల్లో దేవుని యొక్క బలమైన కార్యములు చూస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. సో ఆ నుప్పు రవ్వలు ఏ విధంగా అయితే ఎగిసి పడుతుంటాయో, ఇప్పుడు వరకు నీ జీవితంలో అనేకమైన శ్రమలు ఎగిసి పడుతున్నాయో, ఆ ఎగిసి పడుతున్నప్పటికి కూడా శ్రమ మీద శ్రమ, బాధల మీద బాధలు, అనేకమైన కెరటాలు, ఉపద్రవాలు, అనేకమైన నిందలు వచ్చుచున్నప్పటికి కూడా నీవు దేవుడిని ఆశ్రయించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని, ఆ త్రియేక దేవుడిని నీ హృదయంలోకి పరిపూర్ణంగా నువ్వు ఆహ్వానించినప్పుడు, నువ్వు కన్నీరు విడిచినప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ సృష్టికర్త నీ కన్నీటిని తుడిచే దేవుడై ఉంటున్నాడు. నీ మొరను ఆలకించే దేవుడై ఉంటున్నాడు. నీ పక్షమున వ్యాజ్యమాడే దేవుడై ఉంటున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఆయనకు గొప్ప కార్యములు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా నువ్వు మానవులు జన్మించింది ఆ శ్రమలు అనుభవించుటకే అని లేఖనాలు తెలియపరిచిన ప్రకారముగా కోర్స్ నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, బాధలు అనుభవిస్తున్నావు. ఈ శ్రమలు అనుభవించిన ప్రతి ఒక్కరు కూడా ఆ పరలోకపు తండ్రిని యెహోవా దేవుడిని ఆశ్రయించినప్పుడు ఆయన నీ పక్షముగా వ్యాజ్యమాడి నీకు ఆటంకము, శ్రమలు, ఇబ్బందులు కలిగించిన ప్రతి ఒక్క అపవాదిక క్రియలన్నిటినీ కూడా ఆయన లయపరిచి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఒడిలో, దేవుని యొక్క కౌగిలిలో మీరందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ చెప్పనాసఖ్యమైనటువంటి సంతోష గానములతోటి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటారని మరి మీరందరూ కూడా ఆ దేవుడిని ఆశ్రయించాలి. ఆయన దగ్గరికి రావాలి. పూర్ణ మనసుతోటి, నిండు మనసుతోటి, దృఢమైన విశ్వాసముతోటి నీ హృదయాంతరంగంలో పరిశీలిస్తున్న దేవునికి నీ హృదయాంతరంగంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శ్రమను దేవునికి తెలియపరిచి ఆయన పాదాల చెంత పట్టుకొని నువ్వు కన్నీరు విడుచుచున్నప్పుడు నీ యొక్క శోక సందర్భంలో మునిగిపోయిన నీ జీవితమును దేవుడు, పేతురుడు ఏ విధముగా అయితే నీటిలో మునిగిపోతున్నప్పుడు కేకలు వేసి ఉన్నాడో అటువంటి కేకలు వేస్తున్నావేమో నీ హృదయాంతరంగంలోంచి. ఆ కేకలు వింటున్నాడు, నీ హృదయ రోదన వింటున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు. ఆయన తప్పకుండా నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూద్దామండి, ఇంకా ఆయన భూమి మీద మరి వర్షము కురిపించువాడు. ఎక్కడంటే ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. ఈ లోకంలో మరి ఈ టెక్నాలజీ రాకమునుపు అనేకమైన వేల సంవత్సరాల క్రితము మరి ఆ యొక్క దేవుని యొక్క కార్యముగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఆయన ఆకాశం నుండి భూమి మీదకి మరి నీటిని, ఆ యొక్క వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాము.
పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. పొలములలో నీరు, ఆ నీటి ద్వారా మరి ఆహారమును శ్రేష్టముగా భుజించేవారుగా ఆకాశం నుండి నీళ్లను కురిపించగలిగిన వాడు, ఆకాశం నుండి మరి వర్షము కురిపించేవాడు, పొలములలో నీళ్ళని పారజేయువాడు ఆ యొక్క నీ యొక్క సృష్టికర్త అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతులు. ఎండిపోయిన భూములకు, మోడి బారిపోయిన జీవితాలకు, ఆనందము లేని జీవితాలకు, సంతోషమును చిగురింపగలిగిన జీవితాలను జీవజల ఊటలు ప్రవహించే విధముగా ఆయన చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు నీ దేవుడు. ఆయన్ను ఆశ్రయించండి, ఆయన సన్నిధిలో కన్నీరు పెట్టండి, ప్రార్థన చేయండి, మోకాళ్ళ మీద ఉండండి, వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోనండి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని బట్టి అయ్యా నువ్వు ఆకాశం నుండి వర్షమును కురిపించగలవాడివి, పొలములలో నీళ్లు పారచేయగలిగిన వాడివి, బండ నుండి నీళ్లు రప్పించగలిగిన దేవుడివి, నీటిని ద్రాక్షారసముగా మార్చిన వాడివి, నీటిలో మునిగిపోతున్న పేతురుని రక్షించిన వాడివి, బండ నుండి నీళ్లను తెప్పించిన వాడివి అని ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో నీ యొక్క స్నేహితుడిగాను, నీ తండ్రిగాను, నీవే నా సర్వమని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మాట తప్పేవాడు కాదు, మాటను నెరవేర్చేవాడు. భూమి ఆకాశంలో గతించిన నా మాటలు గతించవు అని చెప్తున్నాడు దేవుడు. ఆకాశం నుంచి వర్షం కురిపించిన దేవుడు, పొలములలో నీళ్లను కలగజేస్తున్న దేవుడు, నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమను కూడా నువ్వు ఆశ్రయించినప్పుడు ఆ శ్రమను తొలగించి నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు సమకూరుస్తాడు. అయితే ఇక్కడ ఏమన్నా అండి, అయితే నేను యెహోవాను ఆశ్రయించెదను. శ్రమలు కలిగినప్పటికీ కూడా, ఆ శ్రమలలో జీవిస్తున్నప్పుడు కూడా మనం ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవాను ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయవాడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఏ విధంగా అయితే ఆకాశం నుంచి వర్షమును కురిపించగలిగిన దేవుడని మనం చూస్తున్నామో, అట్లాగే అదే రీతిగా దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఉన్నత స్థలంలో ఎవరుంటారంట? మంచివారు, పరిశుద్ధులు, పక్షిరాజు లాంటి ఉన్నతమైన ఎత్తైన స్థలములో చక్కటి నివాసముని ఏర్పరచుకు ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ దేవుని యొక్క సన్నిధిలో, ఆ దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క భద్రతలో, దేవుని యొక్క సహాయంలో, దేవుని యొక్క ఆరోగ్యంలో, ఉన్నతమైన స్థాయిలో దీనులను, దీన స్థితిలో ఉన్నవారని, ఎవరంటండి? దీన స్థితిలో ఉన్నటువంటి వారని, దీనులను, ఎక్కడ సహాయము దొరకినటువంటి ప్రజలకు, ఎక్కడ ఆధారము గుడారము లేనటువంటి వారికి దేవుడు ఉన్నత స్థలములలో నివసింప చేయగలిగిన దేవుడు, ఏకైక దేవుడు. నీవు నమ్ముకున్నటువంటి నీ యొక్క దేవుడు పక్షమున నీవు నిలబడినట్లయితే, ఆయనతో సహవాసము చేసినట్లయితే, ఆయనతో నడిచినట్లయితే, ఆయన ఆశ్రయించినట్లయితే నీ దీన స్థితిని ఉన్నతమైన స్థితిగా దేవుడు మారుస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగక. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎక్కడ ఉంచండి? దుఃఖపడు వారిని క్షేమముకు, క్షామము నుంచి క్షేమమునకు తీసుకుని వస్తాడు దేవుడు. దుఃఖపడు వారిని ఏం చేస్తా ఉంటాండి? దుఃఖపడు వారు ధనిలు, పరలోక రాజ్యము వారిదే. ఈరోజు నువ్వు దుఃఖిస్తున్నావేమో, దేవుని యొక్క వారసుడిగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా మరి క్షేమము కలగజేస్తానని ఈ భూలోకంలో నీకు దేవుడు వాగ్దానము చేస్తావు అన్నాడు. నువ్వు దుఃఖపడుతున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నీ దుఃఖము వ్యర్థము కాదు, నీ కన్నీరు వ్యర్థము కాదు. ప్రతి ఒక్క బాష్ప బిందువును తుడిచి వేయగలిగిన దేవుడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూస్తూ ఉంటున్నాం. ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచి వేసేటువంటి దేవుడు. కఠినముగా నీ హృదయం ఉందా?
దేవుని దగ్గరికి సంపూర్ణముగా రాలేకపోతున్నావా? ఇంకా ఆ సమస్యలు, శ్రమలు అని ఆలోచన చేసుకుంటూ కూర్చున్నావా? కాదు. నా శ్రమలన్నిటినీ కూడా నా దోషులతోటి నా ప్రభు పాదాల చెంత తెలియపరుస్తూ ఆయన యొక్క పాదాలు పట్టుకుని ఉన్నా. ఆయన సన్నిధిలో నా కన్నీటిని విడుస్తున్నాను. నా మొరను ఆయన వినే దేవాదేవుడు, నాకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవాదేవుడు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తుంటావు, దేవుని యొక్క ఆత్మాభిషేకము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ నీలోకి నడిపించబడి దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యమైన కార్యములు చూస్తారని మీ అందరికీ రాత్రి కాలశంలో తెలియపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. వంచకులు పరిణోచించుదాన్ని, వంచకులు తమ పన్నాగమును నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఎవరంటండి? వంచకులు. ఎవరైతే వంచనగా నీ జీవితాన్ని వంగిపోయే విధముగా, బలహీనమయ్యే విధముగా నీ పైన కుట్ర పన్నుతున్నారో, నిన్ను బలహీనపరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నేను అవమానపరచాలని ప్రయత్నం చేస్తున్నారు, వారి ఉపాయములన్నిటిని కూడా దేవుడు మరి ఏం చేస్తున్నాడు? భంగపరుచుచున్నాడు. చూడండి, ఒక్కసారి మరి ఆశగల ప్రాణము మరి నెరవేర్చకపోతే ఎంత భంగపాటు వస్తూ ఉంటుందో. నీ శత్రువులకి, నిన్ను వంచన చేసిన వారికి వారి యొక్క హృదయాన్ని కూడా దేవుడు భంగపాటు కలిగి చేసే విధముగా వారి యొక్క ఉపాయములను త్రిప్పి కొడతానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన వారి ఉపాయములను భంగపరచును, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటలు ఆలోచనను తలక్రిందు చేయును. సో కపటమైన వారి యొక్క ఆలోచన ఏం చేస్తా ఉంటా? తలక్రిందులు చేస్తూ ఉంటాడు. మీకు ఒక చక్కటి నా యొక్క వ్యక్తిగత అనుభవంలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతోటి, ఆ పరలోకపు తండ్రి యొక్క దేవుని యొక్క సహాయముతోటి అపవాది చాతబడి శక్తులతోటి బంధించబడి ఆ యొక్క బంధింపబడినటువంటి ఆ శరీరమును మరి ఆ యొక్క చాతబడి శక్తి ద్వారా మరణమునకు కలగచ్చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మరి దివ్యమైన దర్శనముతోటి మరి వాడే మరణము సంభవించినట్లుగా దేవుడు చక్కటి దర్శనమిచ్చి, దేవుడు దర్శనమిచ్చిన మరి ఆ మరుసటి రోజే ఆ యొక్క మంత్రగాడు చనిపోయినట్లుగా మరి ఆ యొక్క ప్రాంతంలో అక్కడ ఉండే ప్రజలు మరి ఆ చక్కటి సాక్ష్యముగా దేవుని యొక్క కార్యమును మరి దేవుని పైన విశ్వాసం ద్వారా ఆ చాతబడి శక్తుల నుంచి విడిపించబడి వారి కుటుంబము రక్షించబడినది. వారి కుటుంబము ఆ యొక్క శ్రమ నుంచి బయటికి విడిపించబడిన వారుగా ఉన్నారు. ఆ యొక్క బలహీనమైన స్థితిలో నుంచి వారి యొక్క కుటుంబంలో నెమ్మది లేని కుటుంబాల నుంచి దేవాదేవుడు నెమ్మదిని అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీ యొక్క జీవితంలో అనేకమైన వంచకులు, కపటము కలిగిన హృదయములు, ఆ సొంత ఆలోచనలు, కృత్రిమము కలిగిన ఆలోచనలు కలిగినప్పుడు కూడా వారు ఎంత జ్ఞానవంతులైనా సరే వారిని దేవుడు ఏం చేస్తా అని చెప్తున్నాడండి? వారి యొక్క ఆలోచనలు తలక్రిందలు చేస్తానని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పగటి వేళ వారికి అంధకారము తారసిలను. ఎప్పుడంట? పగటి వేళే వారికి కనపడిన విధముగాను, మరియు రాత్రి ఒకడు తడువులాడినట్లు మధ్యాహ్న కాలమున వాడు తడువులాడుదురు. ఎలా ఉంటారంటండి? రాత్రి కాల సమయంలో చీకటిలో సంచరిస్తున్నప్పుడు అంధకారమే ఉంటుంది. మరి ఆ కపటము కలిగిన వారు వంచకులకు మధ్యాహ్న కాలమును కూడా తడుములాడుకునే వారిగా చేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రము కలుగక. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. ఎక్కడి నుంచి రండి? బలాఢ్యుల యొక్క చేతులలో నుండి, వారి చేతులలో నుండి, వారి ఖడ్గము నుండి, వారి నోటి. ఎక్కడి నుంచి అండి? బలాత్కారుల యొక్క నోటి నుండి, ఖడ్గము నుండి, వారి చేతిలో నుంచి. చూడండి, ఇక్కడ 3 విషయాలు. వారి పలికే మాటల నుండి, వారి యొక్క చేతిలో ఉన్న ఖడ్గము నుంచి, మరి వారి యొక్క బలము నుంచి, వారి ఖడ్గము నుంచి ఎవరిని విడిపిస్తా ఉంటాండి? ఆయన దరిద్రులను రక్షించును. నిన్ను అనేక మంది వారు అని ఉన్నారేమో, దరిద్రుడా, దరిద్రురాలా అని. ఒకవేళ కనుక మిమ్మల్ని దరిద్రుడా, దరిద్రురాలా అన్నారనుకోండి,
యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. ఎందుకంటే మీరు దరిద్రులు గుర్తింపబడినటువంటి వారికి దేవుడు ఏం చేస్తా అని చెప్తున్నా అండి, రక్షిస్తా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కావున బీదలకు నిరీక్షణ కలుగునట్లు, ఎవరికంట? బీదలకు నిరీక్షణ కలుగునట్లుగా అరణ్య ప్రాంతంలో నివసిస్తుంటే అన్ని జనులకు, భక్తిహీనులకు ఈ లోకంలో వెలుగు కనపరచుటకై యేసు క్రీస్తు ప్రభుల వారు లోక రక్షకుడుగా వెలుగుగా ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. ఆయన బీదలను కటాక్షించుటకు, ఆ బీదలకు నిరీక్షణ కలుగునట్లుగా ఆ యొక్క లోక రక్షకుడుగా ఆ ముద్దులోంచి బారిపోయిన ఎండిపోయినటువంటి భూమిలోంచి ఆయన చిగురించినట్లుగా ఈ లోక రక్షకుడుగా ఆయన వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఆ బీదలను నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొను. అక్రమం ఎవరు చేస్తున్నారంట? తండ్రి లేనటువంటి బిడ్డలను, తల్లి లేనటువంటి బిడ్డలను, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను, ఏకాంగులను బలాఢ్యము కలిగిన వారు బలాత్కారము చేస్తూ వారిని దోచుకుంటున్నట్టు వారుగా ఉన్నారు. దాని ద్వారా వారికి శ్రమ కలుగుతూ ఉంది. ఆ శ్రమ నుంచి దేవాదేవుడి రాత్రి కాలస్యంలో ఆయన సన్నిధికి చేరుకొనిచ్చిన మీ అందరికీ కూడా ఆయన సన్నిధిలో మీరు ఆశ్రయముగా, నా కొండ, మరి నా కోట, నా ఆశ్రయ దుర్గమని మనుష్యులు శ్రమ అనుభవించుటకే పుట్టి ఉన్నారని, ఆ నుప్పు రవ్వలు ఎగుసిపడుతున్నట్లుగానే మనుషుల యొక్క శ్రమలు నాకు కలుగుతున్నప్పటికి కూడా నేను మహోన్నతుని చాటున, సర్వోన్నతుని చాటున నివసించేవాడునని చెప్పి 91వ కీర్తనలో మొట్టమొదటి వచనం చూస్తున్నాం. ఆ యొక్క సర్వోన్నతుని చాటు నివసించేవాడు తండ్రి చెప్పేసి వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా నీవు ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క నామంలో ఆశ్రయముగా, ఆయన యొక్క కొండలో, ఆయన యొక్క కోటలో జీవించబడుతున్న మీరందరూ కూడా ఆయనతో మాట్లాడండి. ఆయన మీకు విజ్ఞాపనలు తెలియపరచండి. దేవుడు తప్పకుండా మరి ఆయన రక్షించి కాపాడి, కపటము కలిగిన వారిని, వంచన వేస్తున్న వారిని, వారి తలంపులన్నీ కూడా తలక్రిందులుగా చేసి నీ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఇక్కడ దుఃఖపడవారు క్షేమముగాను, మరి దీనులకు 11 వచ్చిన దీనులను ఉన్నత స్థలములలో ఉంచని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఉన్నతమైన స్థలములలో నిలబడుటకు నువ్వు నమ్మి విశ్వసించి, దేవుడు తప్పకుండా నా పక్షమున ఆయన బలమైన ఆశ్చర్యమైన కార్యము చేస్తాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసించి కన్నీటిని ఆయన ఎదుట కుమ్మరిస్తున్నావో, దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకించి ఉన్నతమైన స్థాయిలో నీకు క్షేమం కలుగునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.